యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. 2025వ సంవత్సరంలో ఆఖరి ఆదివారానికి మనం వచ్చాం. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అభినందిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మన యొక్క మనస్సులు, మన యొక్క హృదయములు, మన యొక్క తలంపులు దేవుని వాక్యం మీద కేంద్రీకృతమై ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆదివారం పూట బహుశా ముఖ్యంగా ఈ దినాల్లో బాగా చలిగా ఉండడం చేత అనుకుంటాను చాలామంది త్వరగా రాలేకపోతున్నారు. బట్ ఏదేమైనా మీరందరూ త్వరపడి వచ్చారు కనుక మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం కొన్ని సందేశాలు విన్నాం. రెండవ ఆదివారం మన మధ్యకు వరుణ్ దీపక్ గారు వచ్చారు. వారు యేసులో ప్రత్యక్షమైన జీవాన్ని గురించి మాట్లాడారు. ఆ జీవమే గనక మనలో ఉంటే అది మన జీవితంలో కనపడుతుంది అని చెప్పారు. రెండవదిగా మన మధ్యకు అనిల్ కిరణ్ గారు వచ్చారు. వారు మన స్థానంలో మనం దేవుని యొక్క ప్రజలుగా ఉండటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన మన నిమిత్తం సర్వస్వాన్ని వెచ్చించాడు, ఎంత కృప దయచేశాడు అని వారు మన మెగా క్రిస్మస్ సమయంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్ సండే అంటే 3వ ఆదివారం ఒక విశ్వాసి యొక్క ఆనందం బాహ్యమైన పరిస్థితులను బట్టి కానీ వ్యక్తులను బట్టి కానీ కలిగేది కాదు, నీ అంతరంగంలో యేసుక్రీస్తు ఉండటం వలన కలిగేది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. కనుక నీ సంతోషమే యేసుక్రీస్తు అయితే అది ఎలా ఉంటుందో అనే సంగతిని గురించి ఆ రోజున మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత గత క్రిస్మస్ రోజున మన మధ్యకు వచ్చినటువంటి దేవుని దాసులు జాషువా గారు మనకి బదులుగా దేవుని యొక్క ఉగ్రతను భరించి మనల్ని విడిపించటానికే యేసు వచ్చాడు అన్న సంగతిని చాలా స్పష్టంగా చరిత్రలో నుంచి వారు చక్కగా తెలియజేశారు. ఈ విషయాలన్నీ మన మనస్సుకి అర్థమవుతున్నాయని, మన జీవితంలో వాటిని అన్వయించుకోగలుగుతున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు అట్టి కార్యాన్ని మన జీవితంలో చేయాలని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా మట్టుకు నేను ఎన్నిసార్లు ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చినటువంటి ఆయా వాక్య భాగాలు చదివిన ప్రతిసారి దేవుడు నూతనంగా మాట్లాడుతూనే ఉన్నాడు. సో అంచేత ప్రతిసారి దేవుడు నన్ను ఆ రీతిగా నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నూతనత్వాన్ని కలుగజేస్తూనే ఉన్నాడు. ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అదే కార్యం అందరి జీవితాల్లో జరగాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజంగా మనలో దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మన ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. అలానే మనం ఏ ప్రాంతంలో జీవిస్తే ఆ ప్రాంతంలో ఆ మార్పు యొక్క ప్రభావం కనపడుతుంది. అది మన కుటుంబమే కావచ్చు, మన ఉద్యోగం చేసే ప్రాంతమే కావచ్చు, మన సంఘమే కావచ్చు, సహవాసమే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ మార్పు యొక్క ప్రభావం ఖచ్చితంగా కనపడుతుంది. ఈ రోజున మరి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 14వ వచనం ఇలా ఉంది: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
ఈ మాటలు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క దూతలు యేసుక్రీస్తు జనన సందర్భంగా గొల్లలకు ప్రత్యక్షమై తెలియజేసినటువంటి మాటలు. అవి ఒక సందేశంగా, మాటలుగా గొల్లలకు తెలియపరచబడలేదు, కానీ వారే ఆ సంతోషాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ అందులో మనుష్యులకు ఉండేటువంటి ధన్యత ఏంటో తెలియజేస్తారు. కాబట్టి దేవుని యొక్క కార్యము దేవుని యొక్క దూతలకు సంతోషాన్ని ఇచ్చింది. అది యాక్చువల్గా దేవుని యొక్క దూతల కంటే మనుష్యులకు సంతోషదాయకంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంతోషంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సమాధానం. సమాధానం సమాధానం కలిగి ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా చెప్పాడు. దేవునికి మహిమ కలగాలి, మనుష్యులకు సమాధానం కలగాలి. ఇది యేసుక్రీస్తు యొక్క జనన ఉద్దేశ్యం. మనుష్యులకు కలిగేటువంటి సమాధానాన్ని గురించి బైబిల్లో చాలా వివరంగా చక్కగా చెప్పాడు. దానిని గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అసలు సమాధానం అంటే ఏంటి, ఆ సమాధానం మనుషుల జీవితంలోనికి ఎలా వస్తుంది అనే విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. డిక్షనరీలో దీని యొక్క అర్థాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ అన్ యాబ్సెన్స్ ఆఫ్ వార్ అని వ్రాయబడి ఉంది. అంటే యుద్ధాలు లేకుండా ఉండడం, సంఘర్షణలు లేకుండా ఉండడం, పోరాటాలు లేకుండా ఉండడం, లేక వైరం లేకుండా ఉండడం, లేక నెమ్మది కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మరి ఆయా డిక్షనరీస్ తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో నుండి కూడా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటం ఎంతైనా అవసరం. హెబ్రీ భాషలో ఈ సమాధానం అనే ఈ మాటకి షాలోమ్ అనే మాట వినియోగిస్తారు. షాలోమ్ అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. షాలోమ్ అంటే నెమ్మది అని, షాలోమ్ అంటే శాంతి అని, షాలోమ్ అంటే సమాధానమని, షాలోమ్ అంటే క్షేమమని, షాలోమ్ అంటే అభివృద్ధి అని, ఇలాంటి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే షాలోమ్ అనే ఈ మాట చాలా భావగర్భితమైనటువంటి మాట. అందులో నీ మేలు దాగి ఉంది, అందులో నీ క్షేమం దాగి ఉంది, అందులో నీ యొక్క సమాధానం దాగి ఉంది. ప్రభువు దానినే దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఈ దూతల ద్వారా ఈ మాట పలికించాడు. లూకాసు వార్తలో మనం చదివినప్పుడు దూతలు ఆ విధంగా కొనియాడే, అయితే యెషయా గ్రంథంలోనికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టానని చెబుతూ చివరికి వచ్చేటప్పటికి ఆయన సమాధానకర్త అన్నాడు. సమాధానకర్త అని ఆయనకు పేరు అన్నాడు. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన తెలియజేస్తూ ఉంది, సర్వశక్తుడైన దేవుడు లేక సైన్యములకు అధిపతి యెహోవా దీనిని ఆసక్తి కలిగి నెరవేర్చును అనే మాట. అంటే దేవుడు ఈ మాట చెప్పినప్పుడు, షాలోమ్ అని చెప్పినప్పుడు, సమాధానం అని చెప్పినప్పుడు, దేవుడు దానిని ఒక మామూలు పొడి మాటగా చెప్పలేదు. దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా ఆయన గ్రహించిన వాడై, తెలిసిన వాడై, దాని కొరకు తాను ఎటువంటి గొప్ప కార్యాన్ని చేయాల్సి వస్తుందో దానిని కూడా తెలిసినటువంటి వాడై, మనుషులకు సమాధానం కలిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో దాని అంతటినీ కూడా ఎరిగినటువంటి వాడై ఆయన ఆ మాట చెప్పాడు. ఇది చాలామంది గ్రీటింగ్గా కూడా వాడతారు షాలోమ్ అనే మాట. ముఖ్యంగా యూదులు చాలా ఎక్కువ వాడతారు. ఈ దినాల్లో ప్రపంచం అంతటా కూడా ఈ మాటని వాడుతూ ఉన్నారు, షాలోమ్ అనే మాట. వారు ఆ మాట చెప్పినప్పుడు బహుశా పెద్ద అర్థాన్ని ప్రతిసారి వారు మనసులో పెట్టుకొని మాట్లాడకపోవచ్చు. ఒక అలవాటైన మాటగా మాట్లాడుతూ ఉండొచ్చు.
కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, దీనిని ప్రభువు ఆసక్తి కలిగి నెరవేర్చును. ఆసక్తి కలిగి నెరవేర్చును. దానికోసం ఎంత వెల చెల్లించటానికైనా, ఎంత వెచ్చించటానికైనా ఆయన సిద్ధపడి ఆ మాట చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైనదో దానిని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. 122వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. అక్కడ యెరూషలేమును గురించి మాట్లాడాడు. యెరూషలేము అనే ఈ మాటలో యెరూషాలేం, షాలేం అనే మాట ఉంది. షాలోం అనే మాటల నుండే వచ్చినటువంటి మాట. సమాధాన పట్టణం. ఆ పట్టణం యొక్క పేరు సమాధాన పట్టణం. ఎందుకు అది సమాధాన పట్టణమైంది అని అంటే, అక్కడ దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని సన్నిధి ఉంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటే అక్కడ దేవుని సమాధానం, క్షేమం ఉంటుంది. అందుకే దానికి యెరూషలేమని పేరు పెట్టడం జరిగింది. ఆ కీర్తనకారుడు రాస్తూ, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నాలో గొప్ప సంతోషం కలిగింది. ఎక్కడికి వెళ్తున్నాను నేను? యెరూషలేముకి వెళ్తూ ఉన్నాను. యెరూషలేములో దేవుడున్నాడు. దేవుని సన్నిధిని నాకు నెమ్మది ఉంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళటం నాకు సంతోషం. ఈరోజు నా ఆలయానికి వస్తూ ఉన్నటువంటి వారిలో ఎంతమందిలో ఇటువంటి ఫీలింగ్ లేక ఇటువంటి భావన కలుగుతుందో నాకు తెలియదు. కానీ యెరూషలేముకి వెళ్ళినటువంటి వారికి ఆ భావన ఉండేది. కానీ ఆ క్రింద వచనాల్లో మీరు గమనిస్తే 122వ కీర్తనలో ఆ క్రింద వచనాల్లో 6, 7, 8 వచనాల్లో మీరు చదివితే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. చూడండి ఏముందో, చదవండి. ఏ క్షేమం కొరకు? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో ఏముండాలి? నెమ్మది ఉండాలి. నీ నగరంలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక. ఈ వచనాలు మీరు గమనించండి. ఇక్కడ యెరూషలేము యొక్క క్షేమమును గూర్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. ఏంటి పరిస్థితులు అంటే, యెరూషలేము యొక్క క్షేమము పోయింది. కారణం ఏంటో తెలుసా? యుద్ధాలు కలగటం వలన కాదు, బబులోనీయులు రావటం వలన కాదు, అష్షూరీయులు రావడం వలన కాదు, వారి మీదకి ఇతర దేశాలు దండెత్తి వారిని నాశనం చేసినందుచేత కాదు. ఎందుకు యెరూషలేములో సమాధానం కుదువైందంటే వారు దేవునిని మర్చిపోయారు. అది కారణం. దేవుని సన్నిధి మనుష్యులకు సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంది. దేవుని సన్నిధి మనుష్యులకు నెమ్మది కలుగు చేస్తూ ఉంది. కానీ ఆ నెమ్మదికి, ఆ సమాధానానికి, క్షేమానికి, అభివృద్ధికి కారణమైనటువంటి, మూలమైనటువంటి ఆ దేవాది దేవునినే తృణీకరిస్తే ఇక అక్కడ క్షేమం ఏముంటుంది? సమాధానం ఏముంటుంది? అది ఆ దినాల్లో యెరూషలేము యొక్క పరిస్థితి. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇది నిజం. ఈ రోజున మనం మన చుట్టూ చూస్తే ఈ సమాధానం కరువైపోయింది. ఎక్కడ చూసినా అల్లరి, అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు. సమాజంలో నెమ్మది లేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబాలలో నెమ్మది లేదు. వ్యక్తిగత జీవితాలలో నెమ్మది కరువైపోయింది. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో, మనస్సులో బోలెడంత వేదన ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానిని తీర్చుకోవటానికి, ఆ యొక్క వేదనంతా తొలగించుకోవటానికి,
ఆ అల్లకల్లోల పరిస్థితులన్నీ మాన్పివేసుకోవటానికి ప్రజలు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అపవాది కూడా వారికి ఉత్తుత్తి పరిష్కారాలు చూపెడుతున్నాడు. డబ్బు ఇచ్చాడు, బోల్డెన్ అవకాశాలు ఇచ్చాడు. వాటితో మనిషి నేను సంతోషంగా ఉండగలను అనుకుంటున్నాడు, సమాధానం వచ్చేస్తుంది అనుకుంటాడు, నేను నెమ్మదిగా ఉండగలను అనుకుంటున్నాడు. కానీ ఇంకా ఇంకా ఎక్కువైనటువంటి వేదనకు గురైపోతున్నాడు. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసమాధానానికి కారణం మనుష్యులు దేవునిని తృణీకరించడమే. ఈ పరిస్థితిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనకి మానవుని యొక్క పతనావస్థను గురించినటువంటి సంఘటన అక్కడ మనకి కనపడుతుంది. దాన్ని గనక మనం పరిశీలనగా చూస్తే, ఈ అసమాధానం అనేది మానవ జీవితంలోనికి ఎలా ప్రవేశించిందో అది మనకు అర్థమవుతుంది. మానవ జీవితంలోనికి అసమాధానం ఎలా ప్రవేశించింది, అసలు మనిషి ఎందుకు ఇంత వేదన అనుభవిస్తూ ఉన్నాడు, ఎందుకు ఇంత ఏడ్పు, ఎందుకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అని మనం ఆలోచన చేస్తే, ఈ ఆదికాండం 3వ అధ్యాయం దానికి సమాధానం చెప్పుద్ది. 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉండేటువంటి వచనాల్లో ఆ సంగతి అంతా కూడా ఉంది. దాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అందరికీ తెలుసు. దేవుడు సృష్టి యావత్తును సృజించిన తర్వాత మానవుని స్త్రీనిగాను పురుషునిగాను సృజించి వారిని ఏదైనా వనంలో పెట్టాడు. వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఈ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు, తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, నా పాట ప్రకారంగా మీరుంటే మీరు బ్రతుకుతారు, నా మాటని వ్యతిరేకిస్తే మీరు మరణిస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత సర్పం రూపంలో అపవాది వచ్చి వారిని శోధించిన సంగతి, వారు దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసిన సంగతి మనం ఎరుగుదాం. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్న నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. ఈ వచనాలలో అసమాధానం ఎలా ప్రవేశించిందో దాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, వారు ఆ పండు తిన్న తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయంట. అంటే వారికి జ్ఞానం వచ్చింది. ఏమని? వారికి జ్ఞానం వచ్చింది, వారికి విషయాలు తెలిసాయి. వారికి విషయాలు తెలిసాయి. జ్ఞానం రావడం మంచి విషయమే కదా, విషయాలు తెలియడం మంచిదే కదా. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వారి కన్నులు అంతవరకు దేవునితో ఉంటే, దేవుని యొక్క మాట ప్రకారముగా ఉంటే, అది ఎంత క్షేమమో, ఎంత నెమ్మదో, ఎంత సమాధానమో మాత్రమే అనుభవించాయి. కానీ ఏ రోజునైతే దేవుని యొక్క మాట వినరో, ఆ రోజున అది అసమాధానానికి ఎలా దారితీస్తుందో ఆ విషయం తెలిసింది వారికి. నిజంగా వారికి
తెలిసినటువంటి జ్ఞానం మంచిదైతే వారు దేవుని ఎదుటికి రాకుండా దాక్కోవటం ఎందుకు? అవసరం లేదు కదా. వారికి తెలిసినటువంటి జ్ఞానం మంచి జ్ఞానం అయితే దేవుని ఎదుటికి వారికి వచ్చి, నీవు నన్ను ఇది తినొద్దని చెప్పి చాలా పొరపాటు చేశావు, అప్పుడు నాకు ఏమీ తెలియలేదు, ఇప్పుడు నాకు అన్నీ తెలిసాయి, నేను సాధించాను చూడు అని ధైర్యంగా నిలబడగలగాల దేవుని ఎదుట. కానీ నిలబడలేకపోయారు. ఎందుకంటే వారికి అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, వారి కన్నులకు కనపడినటువంటి విషయం ఏంటంటే, వారు దేవుని యొక్క మాట వినకపోతే అది ఎంత భయంకరమో అది తెలుసుకున్నారు ఆ రోజున. దేవుని మాట వినకపోతే అది ఎంత భయంకరమో. అక్కడ ఉన్న ఆ మాటలు మీరు గమనించండి. ఒకటి ఏముందంటే 7వ వచనంలో, కచ్చడములు చేసుకున్నారు. అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకున్నారు. వారి యొక్క అవమానాన్ని కనపడకుండా దాచుకోవటానికి, కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. వారికి నిజంగా కనువిప్పు కలిగి అంతా మంచిగా కనపడుతూ ఉన్నట్లయితే అసలు వారు ఈ కచ్చడములు ఎందుకు చేసుకున్నారు? చేసుకోవాల్సిన పని లేదు కదా. అంటే వారికి ఒకరి ఎదుట ఒకరు నిలబడేంత ధైర్యం లేకుండా పోయింది. సిగ్గు కలుగుతూ ఉంది. 8వ వచనంలో మీరు గమనించండి. దేవుని ఎదుటికి రాకుండా దాక్కుంటున్నారు. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడ అంటే, నేను నీ ఎదుటికి రాలేను, నీ స్వరాన్ని విని నేను భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఇక 3వ మాట 10వ వచనంలో, అసలు నీకు భయం ఎందుకు కలిగింది? నువ్వెందుకు భయపడ్డావు? దేవుడు నిన్నేమనలేదే, దేవుడు నీ మీదకి శిక్ష ప్రకటించలేదే. కానీ తనకి తానుగా అర్థమైంది, కన్నులు తెరవబడ్డాయి. వారికి బోధపడిన విషయం ఏంటంటే, దేవుడు లేకపోతే మాకు సమాధానం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వారికి బాహ్యంలో కాదు, కానీ వారి యొక్క మనస్సులో అల్లకల్లోలం ఏర్పడింది, మనస్సులో ఇబ్బంది ఏర్పడింది, మనస్సులో వేదన కలిగింది, మనస్సులో వారికి తెలియని ఒక భయంకరమైనటువంటి క్షోభని వారు అనుభవిస్తూ ఉన్నారు. అందుకే ఇంతకు ముందు తిరిగినట్టుగా తోటలో ధైర్యంగా తిరగలేకపోతున్నారు. ఇంతకుముందు వారు ఒకరితో ఒకరు కలిసి ఉన్నట్లుగా ధైర్యంగా ఉండలేకపోతున్నారు. దేవుని మాట వింటే భయం వేస్తూ ఉంది, దేవుడు పిలుస్తూ ఉంటే పలకలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే సమాధానాన్ని పోగొట్టుకున్నారు. వారికి మనసులో నెమ్మది లేదు. ఇదే మనిషిని భయంకరంగా పతనం చేసేదని. దీని యొక్క ఫలితం ఎంత ఘోరంగా ఉందంటే, మనిషి మీదకి ప్రతిదీ దాడి చేస్తూ ఉంది. ఇవి నా ముందుకెళ్తే దేవుడు వారితో మాట్లాడుతూ, మీరు ఈ పని చేశారు కనుక మీ వేదన ఎక్కువైపోద్ది అన్నాడు. మీరు చెమట ఓడ్చాలి అన్నాడు. మీరు వ్యవసాయం చేస్తారు, మీరు మంచి విత్తనాలు విత్తుతారు, కానీ భూమి మీకు ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. అంటే ప్రకృతి మీకు సహకరించదు, ఈ సృష్టి మీకు సహకరించదు, ప్రకృతి మీకు సహకరించదు. మీరు ప్రకృతితో మీకు నెమ్మది ఉండదు. అనేక రకాలుగా ఈ ప్రకృతి మిమ్ములను ఇబ్బంది పెడుతుంది. అందుకే కదా మనం రకరకాలైనటువంటి భయంకరమైన తుఫాన్లను, భూకంపాలను, ఇటువంటి వాటన్నిటిని, వరదలను అనుభవిస్తూ ఉన్నది. కారణం ఏంటి? దీనిని బట్టే విపరీతమైన వేడి పెరిగిపోవటానికి కారణం ఏంటి? మనిషే. మనుష్యులకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి రోగము దీనిని బట్టే. సో మనిషికి సమాధానం లేదు,
సమాధానం లేదు. యేసుక్రీస్తు అందుకే మనుషులతో ఏం మాట్లాడతానంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీకు నెమ్మదినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆయన పలికే మాటలు. అలాగనే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఈ భూమి మీద సంచరించినటువంటి దినాలన్నిట మనుష్యుల యొక్క యాతనల నుంచి వారిని విడిపించాడు. అనేకమైన స్వస్థతలు జరిగాయి. అపవిత్రాత్మల నుంచి విడుదల కలిగింది. అలానే ప్రకృతి వైపరీత్యాల నుండి వారికి నెమ్మది కలిగింది. యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే నెమ్మదిని కలుగు చేయగలిగినటువంటి వాడు. వీటన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఆయన ఒక్కడే. అంతేకాదు, మనిషికి మనిషికి మధ్య అసమాధానకరమైన పరిస్థితి ఏర్పడింది కూడా ఈ దేవునితో అసమాధానకరమైన పరిస్థితికి వారు దిగజారిపోవటం వల్లనే. ఇమ్మీడియట్గా ఆదాము అవ్వని బ్లేమ్ చేశాడు. వారిద్దరూ నువ్వు వేరు నేను వేరు అన్నట్లుగా మాట్లాడుకున్నారు. నీ వలనే నా జీవితం పాడైపోయింది అన్నట్లుగా మాట్లాడుకున్నారు. వారు ఒకరికి ఒకరు తోడుగా నిలవలేకపోతున్నారు. మనుషుల మధ్య యుద్ధాలు, మనుషుల మధ్య ఈ గ్యాప్ పెరిగిపోవటానికి కారణం దేవునితో వారికి సమాధానం లేకపోవడం. మనిషికి మనిషికి, కుటుంబాలలో, సమాజంలో, దేశాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలమైన ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒకటే. అదేంటంటే దేవునితో మనిషికి సమాధానం లేకపోవడం. అందుకని యేసుక్రీస్తు యొక్క రాకడలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తర్వాత ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. సమాధానం అందరికీ రాదా అండి? అందరికీ వస్తుందా? అలాగే ఉందా అక్కడ? ఏముంది అక్కడ? ఈ వార్త అయితే లోకానికంతటికీ సంతోషాన్ని కలిగించే వార్తే. కానీ సమాధానం అందరికీ జనరల్గా రాదు. ఎవరికి వస్తుంది అంటే అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైన మనుషులకు. ఆయనకిష్టులైన మనుషులు ఎవరు? విశ్వాసము లేకుండా ఆయనకిష్టుడై ఉండుట అసాధ్యము. బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసముంచు. ఆయన యందు విశ్వాసముంచుట అంటే అర్థం ఏంటంటే, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి విరోధాన్ని సెటిల్ చేసుకో. దేవునికి నాకును మధ్య ఉండేటువంటి ఆ అడ్డుగోడ పాపమే. యెషయా గ్రంథం ద్వారా దేవుడు అదే మాట సెలవిచ్చాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మనుష్యులు పశ్చాత్తాపపడి వారి యొక్క పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే తప్ప ఈ సమాధానం వారి జీవితంలోనికి ప్రవేశించదు. ఇది దేవుడు మనతో క్రిస్మస్ ద్వారా మాట్లాడుతూ ఉన్నమాట. మనలో చాలామంది నేను క్రీస్తు వాడను అనుకోవటం వేరు. నువ్వు నిజంగా క్రీస్తు వాడవైతే ఆ క్రీస్తు యొక్క జీవం నీలోనికి రావాలా, ఆ యేసుక్రీస్తే నీ సంతోషం కావాలా, ఆ యేసుక్రీస్తు ద్వారా లభించేటువంటి సమాధానం నీ మీద రాజ్యం ఏలాలా. నీతో నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ అంతరంగంలో ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నావా? లేక ఏదైనా నిన్ను వేధిస్తూ ఉందా? నీ మనసులో నీకు ఇబ్బంది కలుగు చేస్తుందా?
మనం ఒకరిని ఒకరం చూసినప్పుడు మనకి సంతోషంగా ఉందా? ఒకరితో ఒకరం చక్కగా సహవాసం చేయగలుగుతున్నామా? లేక ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఒకరిని ఒకరం చూడలేకపోతున్నామా? ఆలోచించాలా. ఆలోచించి ప్రభువుని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆయనను అనుభవించాలి. ఆయనను అనుభవించాలి. ఆయనే నీ జీవం, ఆయనే నీ సంతృప్తి, ఆయనే నీకు సంతోషం, ఆయనే నీకు సమాధానం. ఈ సమాధానాన్ని పోగొట్టుకుంటే ప్రజలకు ఇంకేమీ అర్థం కాదు. చూడండి, యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం. ఈ మధ్యకాలంలో మేము యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం లక్షవారం పూట. కాబట్టి ఇంకా ఎవరైనా లక్షవారం పూట జరిగేటువంటి ఈ బైబిల్ స్టడీస్కి రాకపోతే వారు కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచు ఉన్నాను. ఆలకించిన ఎడల ఏం జరుగుతుందంట? ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. క్షేమము అనే ఈ మాట మరలా ఇక్కడ వాడాడు. హీబ్రూలో షాలోం, సమాధానం, నెమ్మది, శాంతి అని అర్థం ఇచ్చేటువంటి మాట. నీవు నా ఆజ్ఞలను గైకొనవలనని, వినవలనని, ఆలకింపవలనని నేనెంతగానో కోరుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకంటే నేను అధికుడనని తెలియజేసుకోవటానికి కాదు, బట్ నువ్వు వింటే నీ క్షేమము ఒక నదిలాగా ప్రవహిస్తుంది అంటున్నాడు. నీలో నెమ్మది ఒక నదిలాగా ప్రవహిస్తుంది. ఒక నది. దేవుడు సమాధానాన్ని మనకి అంత విస్తారంగా దయచేయటానికి కోరుకున్నాడు ఆయన. అందుకనే ఈ సమాధానాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండేటప్పుడు, నీవు అర్పణ అర్పించటానికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అర్పణ అలా వదిలేసి మొదట వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత వచ్చి, అంటే నువ్వు చేసే ఆరాధన కంటే సమాధానం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అసలు సమాధాన పడకుండా అసలు నువ్వు దేవుణ్ణి ఆరాధించటం అసాధ్యం. కాకపోతే చూసే ప్రజలకు అలా కనపడుతుంది. ఓ, వీడు బాగా పాడుతున్నాడు కాబట్టి వీడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, వీడు చాలా ఉద్రేకంగా చప్పట్లు కొడుతున్నాడు కాబట్టి వీడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, వీడు చాలా చక్కగా క్వైర్ నడిపిస్తున్నాడు కాబట్టి వీడు ఆరాధిస్తున్నాడు అనిపించుకోవచ్చు. కానీ నీ అంతరంగంలో ఆ సమాధానం రాజ్యం చేస్తూ ఉందా? దేవుడు ఏదో సమాధానం అని చెప్పినప్పుడు పరిస్థితులతోనూ మనుష్యులతోనూ రాజీ పడండి అని చెప్పట్లేదు. ఈ విషయాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. సమాధాన పడుట అంటే రాజీ పడటం కాదు. రాజీ పడ్డం అంటే ఏంటి? నీ ఆలోచనతో నేను అది చెడ్డదైనా ఏకీభవించేయడమే, కానీ అది సమాధానం కాదు. అందుకనే మొట్టమొదట దేవునితో సమాధాన పడితే దేనితో ఏకీభవించాలో దేనితో ఏకీభవించకూడదు అది మనకు తెలుస్తుంది. అననీయ సప్పీరాలు వచ్చినప్పుడు వారు చాలా సమాధాన పడ్డారండి. వారి మధ్య ఏం గొడవలు లేవు. వారు ఎంత ఏకీభించారో తెలుసా? దేవుని సొమ్మును దాచిపెట్టుకోవడానికి ఇద్దరు ఏకీభవించారు. వారికి సమాధానం ఉంది. కానీ దేవుని సన్నిధిలోనికి రాగానే చచ్చిపోయారు. కారణం ఏంటి? అందుచేత సమాధానం అంటే
సమాధానం అంటే దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలతో ఏకీభవించడం కాదు. సమాధానం కలిగిన వాడు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు గనుక మనుష్యులకు వాస్తవమైనటువంటి జీవిత విధానాన్ని జీవించి చూపిస్తాడు. ఆ వాస్తవమైన జీవితంలోనికి ప్రజలను నడిపిస్తాడు. ఇక్కడ ఈ సమాధానాన్ని గురించి మాట్లాడుతూ అది నది వలె అభివృద్ధి చెందుతుంది. మనకి కొన్ని జీవనదులు ఉన్నాయి కదా, ఆ జీవనదులు ఎండిపోవు ఎప్పుడు కూడా, అవి ప్రవహిస్తూనే ఉంటాయి. అంతేకాదు, అది ప్రవహించిన ప్రతి చోట పొలం పండుతుంది, భూమి సారవంతమవుతుంది, అందులో జీవులు జీవిస్తాయి. కోనసీమ నుంచి ఆ ప్రాంతం నుండి వచ్చిన వారు మన మధ్య చాలామంది ఉన్నారు. వారికి తెలుసు ఆ భూమి యొక్క సారం ఏంటో. కారణం ఏంటి? నది ప్రవహిస్తుంది, ఆ భూమి సారవంతమైనది. దేవుడు మనలోనికి వచ్చినప్పుడు అలాంటి గొప్ప కార్యం జరుగుద్దండి. కానీ మనం దేవుణ్ణి వదిలేస్తే, ఆయన మాటను వదిలేసి దేవుణ్ణి వదిలేసి మనమేదో కొన్ని ఆచార కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లయితే దాని వలన బహుశా నీవు ఒక చిన్న చెరువును సృష్టించగలవేమో. ఈ చెరువు ఏమవుతుందంటే అప్పటికి అది బాగుంటుంది, కానీ కొన్ని రోజులకి కంపు కొడుతుంది, ఆ తర్వాత ఎండిపోతుంది. కానీ దేవుడు నీ సమాధానం చెరువులా ఉండునుగాక అనలేదు. నీ సమాధానం, నీ క్షేమము ఒక నదిలా ఉంటుంది అన్నాడు. ఒక నది, అది ప్రవహించేది. ఒకరి నుండి ఒకరికి సమాధానం అంటుకోవాలి. ఈ సమాధానం యేసుక్రీస్తు వలన, దేవుని వలన మనుష్యులకు సంక్రమించేటువంటి సమాధానం ఇది. దీనిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలానే 26వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం, ఇది చూసి మనం ముగించేది. 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూసారని, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. యేసుక్రీస్తుని జీవితంలో కలిగినటువంటి వారు ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోరు. కానీ యేసుక్రీస్తుని వదిలేసిన వారు ఇంకా అంధకారంలోనే ఉన్నారు. ఈ ఆదాము అవ్వలు ఆ సంతృప్తి కలిగిన, సంతోషం కలిగిన, సమాధానం కలిగిన స్థితిలో నుండి వారి స్వంత ఇష్టానుసారంగా, స్వంత కోరిక ప్రకారంగా అంధకారంలోనికి జారిపోయారు. ఇది అంధకారం. ఈ అంధకారం దేవుడు లేనందువలన కలిగిన అంధకారం. ఈ అంధకారంలో ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది, వేదన. ఈ లోకంలో మనుష్యులు అనుభవించేటువంటి శ్రమలు, వేదనలు నరకాన్ని నీకు ముందుగా రుచి చూపిస్తున్నాయి. అంతే, రుచి. దేవుణ్ణి తృణీకరించినందుచేతనే ప్రపంచం ఈ రీతిగా ఉంది. దేవుణ్ణి తృణీకరించకపోతే ప్రపంచం వేరే రీతిగా ఉండేది. కానీ దేవుణ్ణి తృణీకరించినందుచేత
ఈ అంధకారం కలిగింది. ఈ అంధకారంలో ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది. ఈ రెండు కూడా లోపల మానసిక క్షోభను అనుభవిస్తున్న వాని యొక్క సూచనలు, బాహ్య సూచనలు. ఏడ్పు, పండ్లు కొరుకుట. నరకంలో అదే ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు ఈ బాధల్ని తట్టుకోలేక ప్రభువా నాకెందుకీ నరకం అంటా ఉంటారు. నరకంలో అదే ఉంటుంది. కాకపోతే దట్ ఈస్ అన్ఎండింగ్. నరకంలో మనం అనుభవించేటువంటి వేదన దానికి అంతం లేదు. యుగయుగముల క్షోభది. కానీ ఈ లోకంలో ఒక మనిషి జీవించి ఉండగా తన యొక్క జీవితాన్ని ఆ నరకం నుండి తప్పించుకోగలిగే అవకాశం ఉంది. అది ఎలా అంటే యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా. అందుకే ఆ మాట చెప్పాడు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. నీవు ఆయనకిష్టుడివేనా? ఆయన నీ జీవితంలో రాజ్యం వెళుతూ ఉన్నాడా? అలా అయితే నీవు ధన్యుడవు. ఒకవేళ కాకపోతే ఈ రోజున ప్రభువుకి నీ జీవితంలో స్థానం ఇవ్వాలా. పౌలు అదే మాట చెబుతాడు, ఆయన మమ్మును క్రీస్తులో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు. కాబట్టి మేమందరి దగ్గరికి వెళ్ళి సమాధాన పడమని కోరుకుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ధన్యతల్లో కూడా ఈ మాట చెప్పాడు, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, వారే దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలు సమాధానాన్ని కోరుకుంటారు. దేవుని పిల్లలు సమాధానాన్ని కోరుకుంటారు. దేవుని పిల్లలు కాని వారు విరోధాన్ని కోరుకుంటారు. వారు సమాధానం గురించి ఎంత మాట్లాడినా వారు చివరికి ఎండప్ అయ్యేది ఎక్కడ అంటే విరోధ భావంలోనే, పోరాటంలోనే, సంఘర్షణలోనే. సో ఈ రోజున ఈ క్రిస్మస్ ఆనందం నిన్ను పూర్తిగా నింపాలన్నది నా యొక్క ఉద్దేశం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే మన యొక్క జీవితాలని ప్రభు యొక్క మార్గంలో స్థిరంగా నాటుకుందాం. స్థిరంగా నాటుకుందాం. స్థిరంగా నాటుకొని ఏదో తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన సమాధానం కొరకు కాక నిత్యమైన సమాధానాన్ని మనం అనుభవిస్తూ లోకం ఎదుట ప్రభువుని మహిమపరుద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగేది అలాగనే. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా, నీకు స్తోత్రములు. సమాధాన కర్తవైన వాడువు నీవే. నీవు మమ్మును సమాధానము కోరి పిలుస్తూ ఉన్నావు. యెరూషలేమా, యెరూషలేమా, ఈ నీ దినమందైనను సమాధానకరమైన సంగతులను నీవు తెలుసుకుంటే అది నీకు మేలు అన్నావు ప్రభువా. తండ్రి, మమ్మను కనికరించండి, కనికరించండి. యెరూషలేము నీ సమాధానాన్ని కోల్పోయిన రీతిగా క్రైస్తవులమని పేరు కలిగిన మేము, క్రైస్తవ సంఘమని చెప్పుకుంటున్న మేము, నీకు సంబంధించిన కుటుంబంగా చెప్పుకుంటున్న మేము ప్రభువా, సమాధానాన్ని కోల్పోకుండా సహాయం దయచేయండి. మమ్మను కనికరించండి. అది నది వలె ప్రవహించినట్లు సహాయం దయచేయండి. పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా మేము నెమ్మదితో ఉండటానికి మాకు నీ కృపనివ్వండి. నీకే సమస్తమైన మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.